మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఎదురు దెబ్బ తగిలింది. సొంత పార్టీ నాయకులే ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల సెలక్షన్ లో తమకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్యాయం చేశారని చౌటుప్పల్లో ఆయనకు వ్యతిరేకంగా బత్తుల వాణి విప్లవ్ నినాదాలు చేశారు. పార్టీని నమ్ముకున్న వారికి ఎమ్మెల్యే తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. మెజార్టీతో గెలిచిన బత్తుల వాణిని చైర్మన్ గా ప్రకటించాలని 13వ వార్డు ప్రజలు డిమాండ్ చేశారు. వానికి అత్తను నేను 13వ వార్డుల మాకు ఎన్నో హామీలు ఇచ్చిండు, మాకు ఎన్నో తీలో చెప్పిండు, చైర్మన్ పదవిస్తా అని చెప్పిండు. మొన్న మీటింగ్ వచ్చిండు, మీటింగ్ నాడు నా కొడుకుని టైగర్ అన్నాడు, నీకు దమ్ముందన్నాడు, శక్తి ఉందన్నాడు, ధైర్యం ఉందన్నాడు, నా తర్వాత నువ్వే అన్నాడు, చైర్మన్ చేస్తా అన్నాడు. నా కొడుకుని ఆకాశం అంతా ఎదిగిచ్చిండు, లాస్ట్కి వచ్చే వరకు కొంకులు నరికిండు. ఇవాళ ఇదేనా రాజగోపాల్ రెడ్డి పద్ధతి? క్యాంపులు అని పెట్టిండు. ఎందుకు పెట్టాను క్యాంపులు? ప్రజలను అడుగు, ప్రజలు తీర్పు చెప్తారు నీకు. ఒక్కరిని తీసుకుపోయి నువ్వు క్యాంపులో పెట్టి 4 రోజులకు తీసుకొచ్చి దొంగలకు తీసుకొని వస్తున్నావు. ఇది పద్ధతేనా నీకు? నా కొడుకు కోడలకు చైర్మన్ పదవి కావాలి, వాణి విప్లవకు చైర్మన్ పదవి అది ఇచ్చిండు. 2 సార్లు ఇచ్చిండు, 2 సార్లు ఇచ్చిండు. రాజగోపాల్ ఇచ్చిండు, చైర్మన్ కొడుకుని చేస్తానిచ్చిండు. వాణి విప్లవ్ కాకపోతే అప్పుడు ప్రకటన కాలే, మహిళకు వస్తుందని కాలే, నా కొడుకు వస్తుంది అనుకుంటూ విప్లవం చేస్తా అన్నాడు. ఇప్పుడు మహిళకు వచ్చింది, మహిళకు వచ్చినందుకు నా కొడుకుని గెలిపించిన నా కొడుకుని ఇస్తా అని కూడా చెప్పిండు. మొన్న వచ్చిండు, రామ్నగర్ మొత్తం తిరిగిండు. తప్పకుండా ఈయనకి అందరికి చెప్పిండు, జనాలకు అందరిని అడుగు, అందరి ముందర హామీ ఇచ్చిండు. ఇవాళ లాస్ట్కొచ్చే వర్గాల ఎక్కడో రోజున తీసుకొచ్చి ముందర వ్యక్తి చైర్మన్ అంటుండు. ఇది న్యాయమా? ఇది పద్ధత? ఉన్న ఊరు ఈ ఊర్లో పుట్టింది విప్లవ్, ఈ ఊర్లో పెరిగిండు. ఇది న్యాయమేనా? వేరే అనిపిస్తందుకు ఇది ఉన్న ఊరు దాన్ని చెప్తారు. 13వ వాడు తిరిగిండు, మొత్తం ఇల్లు తిరిగిండు, గల్లి తిరిగిండు, చెప్పిండు. నా కొడుకుని కొంకులు నడిపించు, పులి లెక్క తిరిగేటోని లెక్క చేసినావు. నీకేమన్నా పద్ధత? నీకేమన్నా న్యాయమా? నీకేమన్నా ఉందా? బయటికి రా, నాతో మాట్లాడు. నా కొడుకు కాదు, నాతో మాట్లాడు. సమాధానం నాకు చెప్పు. నువ్వు ఎట్లా తిరిగినావు, ఏం చెప్పినావు, ఏమని హామీ ఇచ్చినావు, ఇవాళ ఎవరికి ఇస్తున్నావు నువ్వు? ఆడు ఏ ఊరోడు? ఆడి ఊర్లో పుట్టిందా? వాడికి ఊర్లుందా? ఆడి ఎక్కడ లంచం వరకు వాడికి ఎట్లా ఇస్తావు నువ్వు? వాడికి